హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అమ్ములు డైలీ వ్లాగ్స్. హ్యాపీ ఫ్రైడే అండి అందరికీ. నాకైతే ఫ్రైడే అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పొద్దున్నే లెగవాలి, పూజ చేసుకోవాలి, మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంచుకోవాలి అని చెప్పేసి నా ఆలోచన. ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. నాకు కుదిరితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నైవేద్యం అనేది వండుతాను. ఏదైనా ఒంట్లో బాగోకపోతేనే కొబ్బరికాయ లాంటివి అట్లా కొడతా తప్ప మ్యాక్సిమం అయితే నైవేద్యం అయితే వండి పెడతాను అనమాట. ఈరోజు కూడా అంతేనండి. పటాలన్నీ నిన్నే తుడిచి బొట్లు పెట్టుకున్నాను. జస్ట్ కింద క్లీన్ చేయాలి కదా, అందుకని అలా క్లీన్ చేస్తున్నాను అనమాట. అయితే పూలు అసలు దొరకట్లేదండి. వస్తేనేమో 5:30కి అట్లా వస్తున్నారు, లేకపోతే అసలు రావట్లేదు. ఈసారి అయితే పూలు లేకుండానే చేస్తున్నాను. మొన్న పూజ చేసేటప్పుడు మొన్న మధ్యలో మా వారు షాప్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు పూలు అని చెప్తే గుర్తొచ్చి తీసుకొచ్చారు. అందుకని మధ్యలో ఫ్లవర్స్ అలాగా పెట్టినట్టు కనబడింది, అంతేగాని ఫస్ట్ అయితే దొరకలేదు. పూలు కూడా ఎక్కువ రేట్లు చెప్తున్నారండి. ఏంటో కవర్ వచ్చి 70 రూపాయలు 80 రూపాయలు అట్లా చెప్తున్నారనమాట. చాలా రేట్లు పెరిగిపోయినాయి. వస్తువుల మీద రేట్లు తగ్గించడమేమో కానీ మామూలుగా డైలీ వేర్ వాడుకునే వాటి మీద రేట్లు అనేవి ఎక్కువ వేస్తున్నారనమాట. ఎందుకో తెలియదు. అయితే పూజ అంతా అయ్యే టైంకి కరెక్ట్గా 12 అయింది. నాకు ఫస్ట్ టైం 12 అవ్వడం. ఎప్పుడు పట్టినా సరే 11:30కి అట్లా అయిపోతుంది పూజ. ఈరోజు అసలు బద్ధకం మామూలుగా లేదనమాట. అయినా పర్వాలేదు, బద్ధకం అంతా పక్కన పెట్టేసి పని చేసుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు. అయితే పిల్లలు ఇలాగ క్యారెట్ బీట్రూట్ కలిపి పెడితే తింటున్నారు. మా బాబు అయితే ఫస్ట్ కర్రీ వేసుకొని అసలు తినేవాడు కాదు. ఆ ఉగ్గే మొన్నటి దాకా కూడా కంటిన్యూ అయిందనమాట. కానీ ఉగ్గు మరీ ఎక్కువగా పెట్టకూడదు కదా, ఎందుకంటే పప్పులు అని మంచిదే, కానీ పిల్లలు ఎదిగే కొద్దీ ఫుడ్ అనేది మనం ఎంతో కొంత అలవాటు చేయాలి అని నా అభిప్రాయం. అందుకని కొంచెం పప్పు కానీ లేకపోతే క్యారెట్ బీట్రూట్ తురిమి కానీ వేస్తే మంచిగా తింటున్నారు. నేను ఈరోజు అదే చేశాను అనమాట. అది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. కర్రీ కూడా చాలా బాగుండిద్ది. కొంచెం కలుపుకుంటేనే అన్నం మొత్తం రెడ్గా అనిపించిద్ది. కానీ బ్లడ్ అనేది బాగా పడుతుందండి. బీట్రూట్ క్యారెట్ వండేటప్పుడు చిన్న ముక్కైనా సరే తురిమేసేసి కొంచెం కర్రీలో కలిపేసేసేయండి. నేనైతే అన్నము కూర 2 చేసేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. పని అయితే గబగబా చేస్తున్నట్టు కనబడుతుంది, కానీ వీడియో రికార్డింగ్ ఎక్కువసేపు ఉంటే మరీ లెంత్ అయిపోతుందని చెప్పి కొంచెం తగ్గించి పెడుతూ ఉంటాను అనమాట. సరేనండి, ఇకపై డైలీ బ్లాగ్స్లో కనుక ఇంతే కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటాను. అయితే మా పెద్ద బాబుకి పుట్టు వెంట్రుకలు తీయాలి కదా, ఆ వీడియో మాత్రం కుదిరితే పెడతాను, లేకపోతే లేదు. దాంట్లో ఏం సందేహం లేదు. మ్యాక్సిమం కుదిరితే పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. ఈరోజు కొంచెం బయటికి వెళ్ళేదైతే ఉంది, వీలుంటే ఆ వీడియో కూడా పెడతాను. అయితే నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా బుడ్డి బాబు కర్రీ చేస్తున్న మధ్యలో ఏడుస్తాడనమాట. ఎప్పుడు అంతే. వంట చేసుకున్నానంటే చాలు ఇప్పుడు పక్కనే ఉండాలి. ఇప్పుడు పెట్టినా అలా పక్కనే ఉంటే అలా కుదురుతుంది చెప్పండి. పనులు చేసుకుంటూ వాళ్ళని పట్టించుకుంటూ ఉంటేనే మనకి పని అవుతుంది, వాళ్ళతోనే ఆడుకున్నట్టు ఉంటుంది కదా. ఇగో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, క్యారెట్ బీట్రూట్ కర్రీ అయితే ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్క తురమడం ఒక్కటే పని అనుకోకుండా ఉంటే చాలు. ఉప్పు పసుపు కొంచెం మగ్గంగానే ఉప్పు పసుపు కారం 3 ఒకేసారి వేసేసి కలదిప్పేసేసేయడమేనమాట. కొంచెం దగ్గరగా అవుతుంది. క్యారెట్ తురుము అదంతా ఇంత కనబడుతుంది, కానీ మగ్గంగానే కొంచెమే అవుతుంది. కానీ కూర మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా మంచిది క్యారెట్ బీట్రూట్ తురుము. ఈరోజు నైవేద్యానికి పొంగల్ ఉన్నాను కదా, చాలా బాగా కుదిరిందనమాట. ఈ రోజుకి వీడియో ఇంతేనండి. బాయ్ బాయ్. సపోర్ట్ చేయండి గాయ్స్.